యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా నేడు రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఏదైతే డిసెంబర్ 1 నుంచి 9 వరకు మరి రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఒక సంవత్సరం పాటు అనేక కార్యక్రమాలు చేపట్టి మరి ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటున్నాం. రైతు రుణమాఫీ కానీ మరి అట్లనే వడ్లు కొనుగోలు సకాలంలో చేయడం అయితేంది, సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం అయితేంది, ఇందిరమ్మ ఇల్లు తొందరగా మొదలుపెట్టే కార్యక్రమం అయితేంది. సో ఇట్లాంటి అనేక కార్యక్రమాలు. అట్లనే ఈరోజు హెల్త్ డేగా అబ్జర్వ్ చేస్తుండ్రు. కలెక్టర్ ఆఫీస్లో మరి ఎంప్లాయీస్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు సేవ ఎంప్లాయీస్గా వాళ్ళు సేవ కూడా చేస్తూ ఉన్నారు. బట్ మోర్ ఓవర్ హెల్త్ వైజ్గా కూడా ఈరోజు వాళ్ళు బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నారంటే సో చాలా గొప్ప విషయం. ఈరోజు ఇప్పటికే దాదాపు 50-20 యూనిట్లు కూడా ఇచ్చిండ్రు. సరే, ఇంకా చాలామంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఇస్తారు, కలెక్టర్ ఆఫీస్ ఎంప్లాయీస్ అంతా కూడా ఇస్తున్నారు. సో గొప్ప విషయం. మరి ఈరోజు అయితే ఈ బ్లడ్ డొనేషన్ సందర్భంగా ఇంకోటి కూడా ఏం చెప్పాలంటే, ఈరోజు హెల్త్ డేగా ఈ కార్యక్రమాలు జరుగుతుంది. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ జరుగుతుంది, ఎంప్లాయీస్ ఇస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏం చెప్పాలంటే, ఈ విజయోత్సవాలు ముఖ్యంగా గత 10 ఏళ్ళ, అంతకుముందు 5 ఏళ్ళలో తీసుకున్నాం. అంతకుముందు 5 ఏళ్ళల్లో 400 చిల్లర కోట్లు, 480 కోట్లు ఏమో ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసి కానీ ఇచ్చాం. నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే దాదాపు రెట్టింపు 810 కోట్ల రూపాయలు ఇచ్చినామంటే అంటే ఏ విధంగా తేడా క్లియర్గా తెలుస్తుంది. అంటే మా ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు డబల్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు, ఎల్ఓసి కూడా డబల్ ఇచ్చే కార్యక్రమం చేసిండ్రంటే ఇది ఎవరో అడిగి ఏదో మేనిఫెస్టోలో పెట్టి మేము గంతిస్తామని కూడా చెప్పలే. ఇది కాంగ్రెస్ ప్రజాపాలన, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. దేశంలో కూడా ఎక్కడ 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలే. ఈరోజు దాదాపు 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ 25 లక్షల రైతులకు చేసినామంటే ఇది చిన్న విషయం కాదని చెప్తున్నాం. పోయిన 5 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వము 11,000 కోట్లు చేస్తే 11,000 కోట్ల రుణమాఫీ 5 ఏళ్లలో చేసింది. 5 ఏళ్ల సమయం తీసుకొని రుణమాఫీ చేస్తే 3,000 కోట్లే రుణమాఫీ చేసినాం. అంటే ఆలస్యంగా 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు చేస్తే ఏమవుతుంది, మితి కిందికి పోయింది. వీళ్ళు చేసిన 11,000 కోట్లల్లో 8,000 మితి కిందికి పోతే 3,000 కోట్లే చేసినట్టు. ఆ 3,000 కోట్లు